చూడండి చాలా బాగా వచ్చింది ఫ్రై అయితే. ఈరోజు మనము చపాతీలోకి మంచి ఫ్రై చేసుకుందాము. ఫ్రైకి ఏమేమి కావాలో చూసేద్దామా. చూడండి, మెంతాకు, సోయా చంక్స్, అనపగింజలతో ఈ మూడు కలిపి ఫ్రై చేసుకుంటే చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా కానీ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది 5 నిమిషాల్లోనే. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 3 టీ స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. అందులో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అందులోనే ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులో వేసుకుందాము. అందులోనే కరివేపాకు. మనం ఇలా ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఏ కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయినాయి. మెంతాకు అయితే ఇలా ఆకాకు అంతా విడిపించుకున్నాను. చూడండి, ఇప్పుడు నీళ్ళలో కడుక్కొని ఒకసారి మంచి నీళ్ళలో అందులో వేసేసుకుందాము. ఉల్లిపాయలతో సహా ఫ్రై అయితే ఇది. మనం ఏ ఆకుకూరలు చేసినా కానీ వేసేటప్పుడు చాలా అనిపిస్తాయి కదా. చాలా ఉంది ఆకుకూర, చాలా అవుతుందేమో కర్రీ అనుకుంటాము. ఫ్రై అయ్యేపటికే కొద్దిగానే అవుతుంది, కానీ ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రై అవుతుంది కదా, మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. మెంతాకు, ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం అందులో వేసుకుందాము. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనం అందులో టమాటా ముక్కలు అయితే వేసుకుందాము. చాలా మాగిన టమాటా తీసుకున్నాను అయితే, బాగా పళ్ళు అయిపోయింది చూడండి, ఎర్రగా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్నాము కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. టమాటా ముక్కలు మెత్తబడేదాకా మూత తీసి చూద్దాం మనమైతే. చూడండి, బాగా మెత్తబడిపోయింది. ఉల్లిపాయ, మెంతాకు, టమాటా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం అందులో, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తగినంత కారం వేసుకుందాము. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు. నేనైతే అనపగింజలు చూడండి ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాను, తొందరగా అయిపోతుంది కర్రీ అనేసి. మనం వాటర్ వేసేటికంటే ఉడుకుతుంది కదా అనపగింజలు. నేనైతే ఫ్రై చేస్తున్నా కాబట్టి సపరేట్గా ఉడకబెట్టుకున్నాను. అందులో వేసేసుకొని కలిపేసుకుందాము. మంచి స్మెల్ అయితే వస్తుంది మెంతాకు వేయడం వల్ల కర్రీ అయితే. మనం మూత తీసి చూద్దాము. చూడండి, బాగా ఫ్రై అయినాయి. సోయా చంక్స్ వేసుకుందాం అనుకున్నాం కదా, నేనైతే పక్కన నానబెట్టుకొని పెట్టుకున్నాను. మామూలు చల్ల నీళ్ళనే వేసాను, వేడి నీళ్ళు కాకుండా. బాగా మెత్తబడిపోయినాయి. చూడండి, నీళ్ళన్నీ చేతితో పిండేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. అందులోని చిటికెడు గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాము. ఈ ఫ్రై చాలా బాగా వచ్చింది. మనం మెంతాకు కానీ వేసాం కాబట్టి మంచి టేస్ట్ కానీ బాగుంటుంది. చూడండి, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. మంచి కలర్ కానీ కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఎంతో టేస్ట్గా
మెంతాకు అన్నపగింజల సోయా చంక్స్ ఫ్రై ఇది చాలా బాగా వచ్చింది. మనం తొందరగా 5 నిమిషాల్లో ఫ్రై కావాలనుకుంటే ఇలా సింపుల్గా ఫ్రై చేసుకొని చపాతీ లేకైనా దోశ లేకైనా తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈ అనపగింజల మెంతాకు సోయా చంక్స్ ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.